తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఏకాగ్రతతో చదివినప్పుడు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని భీమవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు హెచ్డీఎఫ్సీ లైఫ్ అసోసియేట్ సర్కిల్ మేనేజర్ మేరుగు రాజేష్లు అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభను కనబరిచిన కుమారి డి ప్రతిభను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ స్టూడెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. భీమవరం హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంతి అధ్యాపకులు నడింపల్లి వెంకట సుబ్బరాజు, పొట్టి బాబ్జీ, దండు సీతారామరాజుతో పాటు పట్టణ ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ ఇయర్లో మంచి మార్కులు తెచ్చిన ప్రతిభ, కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా కృషికి మీకు కూడా అభినందనలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, నువ్వు ఫస్ట్ స్టెప్ వేసావు. నా ఎక్స్పీరియన్స్లో నేను చెబుతున్నాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నేను మామూలుగా నార్మల్గా పాస్ అయ్యాను. నేను అప్పుడు 91లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు ఒక కుర్రాడు, మా ఫ్రెండ్. అంటే ఎందుకు చెబుతున్నా అంటే, నీకు ఆ గర్వం అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇంత సన్మానం ఇదంతా చేశారంటే ఎప్పుడు కూడా నువ్వు గర్వపడకుండా ఇంకా ఎక్కువ స్టేజ్కి వెళ్ళాలని ఆలోచించాలి. ఎందుకంటే నేను స్కూల్ ఫస్ట్ వచ్చిన అతను 10th క్లాస్లో, ఇప్పుడు అతను నార్మల్ స్టేజ్లో ఉన్నాడు. నేను మామూలుగా చదివి ఇదైనా ఇంకా అక్కడ ఇంటర్మీడియట్ నుంచి కొంచెం ఎక్కువగా చదివి బాగా ఇదేసి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యాను అనమాట. అంటే అది నీకు చెబుతున్నా, ఒక హెచ్చరిక అనమాట. ఇక్కడి నుంచి ఇంకా బాగా కష్టపడాలి. బాగా కష్టపడి ఈ గర్వపడకుండా, ఇంతే కాదు, ఇది ఫస్ట్ స్టేజ్ అనేది. నువ్వు ఎప్పుడు సెటిల్ అయ్యేది ఎప్పుడు లాస్ట్ గోల్ కొట్టి నువ్వు ఎప్పుడైతే లైఫ్లో సెటిల్ అవుతావో అప్పుడు నువ్వు గర్వపడాలి. అప్పుడు రావాలి గర్వం నీకు. అప్పుడు దాకా గర్వం అనేది ఉండకూడదు. నేను మార్కులు వచ్చావు కాబట్టి నువ్వు గట్టిగా సివిల్స్, ఐపీఎస్ కొడితే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి దగ్గరగా సేవ చేయడానికి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ప్రజలకు సేవ చేయడానికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. అంటే డాక్టర్ కూడా సేవ చేయొచ్చు, అది కూడా సేవే. కానీ వాటికన్నా కూడా ఇంకా చాలా ప్యూర్ పీపుల్స్ని నీకు ప్రయోజకులు చేయాలంటే నీకు మంచి అవకాశం అనేది అదొకటి అనమాట. అది నీకు అంటే నేను చూస్తున్నాను, నీ ఓన్ ఇంట్రెస్ట్, నువ్వు దేంట్లో సెటిల్ అవుతావో ఏది చేస్తావు అనేది నీ ఇష్టం. అది నేను ఒక సలహా ఇస్తున్నా. ప్రజలకు సేవ చేయాలంటే బాగా దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుందంటే ఏ గవర్నమెంట్ అయినా నడుస్తుంది, ఐఏఎస్ ఐపీఎస్ల వల్లే గ్రౌండ్ నడిచేది. మనం చూస్తాం, మన ముఖ్యమంత్రులను, మినిస్టర్లను చూస్తాం, వాళ్ళందరూ నడిపిస్తాం అనుకుంటాం. కానీ గవర్నమెంట్ నడిపించేది ఎవరు తెలుసా? ఐఏఎస్లు, ఐపీఎస్లు. అంటే ఆ స్టేజ్కి రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు సెటిల్ అయ్యారంటే ఆ గొప్పతనం మీ తల్లిదండ్రులది. మీ పాప సెటిల్ అయితే అప్పుడు మీరు ప్రయోజకులు అయినట్టు. అది మొదటిగా ప్రతిభ, నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మంచి మార్కులు సాధించినందుకు. పై చదువులు, మీ ఉన్నత చదువుల్లో కూడా తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచే విధంగా, సిఐ గారు చెప్పిన విధంగా సివిల్స్లో మీరు పట్టు సాధించే విధంగా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఐపీఎస్ ఆఫీసర్ గాను, లేకపోతే మీరు ఏదైతే కలలు కట్టుంటారో మీ డ్రీమ్స్, డాక్టర్ గాను, వాట్ ఎవర్ యూ. సో ఏదైతే దానిలో ఆ సేవలో గనక అత్యున్నత స్థాయిలోకి వెళ్ళే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ తరపు నుంచి అండ్ బ్రాంచ్ తరపు నుంచి. ఓకే, వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఇలాంటి అవార్డ్స్, రివార్డ్స్ ఎన్నో నీ జీవితంలో సాధించుకోవాలి. ఇవి ఆరంభం మాత్రమే. ఇది ఓన్లీ స్టార్టింగ్ పాయింటే. ఇంకా చాలా ఉన్నాయి. విద్యలో అత్యున్నత స్థాయిలో కూడా, అంటే వయసుతో నిమిత్తం లేకుండా చదువుతూ ఉంటారు. సో అలాంటి ప్రతిభ ఇంకా నువ్వు కనబరచాలి. ఈరోజు ఈ అవార్డు, సో 978 మార్క్స్ ఏదైతే ఉందో నీ పేరుతో, సో ఇలాంటి అవార్డు మా కంపెనీ లోగో ఇది. సో అలాంటి లోగోకి బ్రాండ్ అంబాసిడర్ లాగా నువ్వు నా బ్రాంచ్కి అంబాసిడర్ మీరు. ఓకే, సో మా బ్రాంచ్కి అంబాసిడర్ మీరు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ తల్లిదండ్రులకి, మిమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు వన్స్ అగైన్ సార్. మరి ఇది ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఆయన ఈరోజు తలపెట్టి చేయడం అనేటటువంటిది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ప్రతిభ, పేరులోనే ప్రతిభ ఉంది. ఆ అమ్మాయి ఈ రోజున తన విద్యలో మంచి ప్రతిభను కనపరిచింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కష్టపడి చదివి, ఇష్టంతో చదివి, ఏమైనా నేను మంచి మార్కులు సాధించాలనేటటువంటి ఆకాంక్షతో చదివి 978 మార్కులు స్కోర్ చేసింది. మరి అలాంటి విద్యార్థిని మనం గుర్తించి మరి ఈరోజు ఇక్కడ ఆ అమ్మాయికి ప్రతిభ అవార్డు మనం ఇవ్వటం అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా దీని వెనక ముగ్గురి యొక్క కృషి ఉంది. ఒక విద్యార్థి, అయితే ఇక్కడ గొప్పగా చెప్పవలసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, ఆ ప్రతిభ యొక్క తండ్రి గారు కూడా విద్యావేత్తే.
అంటే ఆయన కూడా ఎంఏడ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అదే రీతిలో తన కుమార్తెను కూడా మంచి డిసిప్లిన్లో పెంచి చక్కగా చదివిస్తూ మరి ఆ తండ్రికి తగ్గట్టుగా ఆ బిడ్డ కూడా మంచి ప్రతిభను కనపరచడం చాలా సంతోషదాయకం. అయితే అమ్మ, ఏ వ్యక్తి అయినా గొప్ప వ్యక్తి కావాలి అంటే, ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, అదేమిటంటే హార్డ్ వర్క్. ఇప్పుడు ఈ రోజున ఈ అమ్మాయి ఇంత మంచి మార్కులతోటి పాస్ అయ్యి ఈ సన్మానాన్ని గ్రహిస్తోందంటే, దాన్ని స్వీకరిస్తోందంటే దానికి కారణం ఏమిటంటే హార్డ్ వర్క్ చేసి ఉంటుంది అమ్మాయి. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు. మత్స్యకారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు. భీమవరంలోని రెస్ట్ హౌస్ రోడ్లో జరిగిన జాలర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి 1 లక్ష నుండి 5 లక్షల వరకు మేలు జరిగే విధంగా నవరత్న పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. అంతేకాకుండా పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి అనేక పథకాలను అమలు చేసి ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆలోచన చేసిన మహోన్నత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో మత్స్యకారులంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, జాలర్ల సంఘం అధ్యక్షులు కరుకు పోతురాజు, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. కలిసిమెలిసి తెలుసు కదా నీకు. ఏంటంటే మళ్ళీ మనం ఈ వ్యాపారం ఇవన్నీ ఇక్కడ తగ్గించేసి మనకేంటంటే మధ్యలో ఈ రిలేషన్ తగ్గిపోయింది. కానీ మామూలుగా సంతపాట్లు కూడా మానేశారు. లేదంటే కనుక వచ్చి ముప్పిండి 100 రోజులు కూడా చేసిపోయింది. అవునమ్మా. సరే, మీ అందరికీ నేను చెప్పేది ఏమన్నా, మీరు అందరూ కూడా ఎప్పుడు నా వెనకాల ఉన్నారు, నేను కూడా మీ వెనకాల ఉంటాను. తప్పనిసరి రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి ఎమ్మెల్యే కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించమని ప్రార్థించడానికి రావడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే కార్యక్రమంలో సోషల్ ఇంజనీరింగ్ అని చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే పేదరికంలో ఉన్న ఎవరు కూడా పేదరికం నుంచి బాగా పైకి రావాలి. ఆర్థికంగా అంటే చదువు వల్ల కానీ, ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, లేదంటే వైద్యం నిమిత్తం కానీ వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోకూడదు. ఇదివరకు అని వాళ్ళు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూశారు. అక్కడ పెళ్లి చేసినా ఇల్లు కట్టినా కూడా చాలా చిదిగిపోతారు ఆర్థికంగా. ఇప్పుడు వైద్యం వెళ్ళారంటే కనుక వైద్యానికి ఎంత అవుతుందో తెలుస్తలేదు. మనం ఎనమదురు ట్రైన్ మీద కట్టిన బ్రిడ్జి, దానికి 38 కోట్లతో 3 బ్రిడ్జిలకి టెండర్లు పిలిచాం. మొన్న ఫస్ట్ టెండర్ అయింది, ఎవరు వేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఈ టెండర్లు వేయించి ఆ బ్రిడ్జిలన్నీ కూడా రోడ్లు అనుసంధానం చేసి మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం కట్టుకోవాలి. ఇవన్నీ చాలా చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇవాళ జిల్లా కేంద్రం వచ్చిందంటే కనుక నిజంగా మన ముఖ్యమంత్రి గారు పిలిచాడు గారు, నేను క్యాబినెట్లో తీసుకుంటాను, జిల్లా కేంద్రం నరసాపురం ఇచ్చేస్తాను. నాకెందుకు క్యాబినెట్, నాకు ఉన్న మంది ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేసి పెడతాను. నేను నాకు జిల్లా కేంద్రమే కావాలని అంటే అప్పుడు వెంటనే ఆయన జిల్లా కేంద్రం ఇవ్వడం జరిగింది. మాకు అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం మార్కెట్ ఆయన పెట్టడం జరిగింది. అందరికీ దగ్గరగా ఉంది కదా. ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముందు రోడ్లు ఎక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది కదమ్మా, అక్కడ పెడతామని అంటే అక్కడ పెడతాను కుదరదు, భీమవరంలోనే పెట్టాలని భీమవరంలో సాధించుకున్నాం. మనం ఇవాళ నిజంగా మనం కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళాలంటే గతంలో ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఏలూరు వెళ్ళాలి. అదే నరసాపురం పెడితే నరసాపురం వెళ్ళాలి. అది తాడేపల్లిగూడ కావాలని ఆయన చెప్పినట్టు అక్కడ తాడేపల్లిగూడ వెళ్ళాలి. ఇప్పుడు మనం మోటార్ సైకిల్ వేసి తక్కువ మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళిపోతే కలెక్టర్ కార్యాలయం. అవునా కదా. ఇలాగా మనం భీమవరం అభివృద్ధి చేసుకుంటున్న విషయంలో కానీ, లేదా సంక్షేమం అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించే ఎక్కడ కూడా 1 రూపాయి అవినీతి లేదు. ఇది వరకాల కాదు, జన్మభూమి కమిటీలు ఉంటాయి. ఇల్లు అసలు చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఒక శక్తాలు ఇచ్చాడు. ఎప్పుడన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు. ఎవరికైనా ఒక సెంటు స్థలం ఎప్పుడన్నా ఒక ఎకరం కొని అన్న ప్రభుత్వ స్థలంలో అన్నా ఒక సెంట్ ఇచ్చాడా? అక్కడ 11 ఎకరాల పొలం ఉంది మన గురుపూడి వచ్చి దిగిన తర్వాత. అలా ఖాళీగానే ఉంది. అది ఎవరికైనా లేనివాళ్ళకి, పేదవాళ్ళకి, ఇల్లు లేనివాళ్ళకి ఒక సెంటు స్థలం ఇచ్చి ఒక ఇల్లు అన్నా కట్టించాడు ఆయన. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ 700 మందికి మనం ఇల్లు కట్టించి ఇచ్చాం. అంత ముందు ఉన్న స్థలమే కదా అది. 1983 నుంచి కూడా ఉన్న స్థలం అది. మరి వాళ్ళు చేయలేకపోయారు. అంటే చేయడానికి మంచి మనసు ఉండాలి. ఇలాగా ఒక మనసు అనేది
రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది, అలాగే జగన్ గారికి ఉన్నది. జగన్ గారికి ఉన్నది కాబట్టి వాళ్ళందరూ బాగుండాలి అని ఒక సోషల్ ఇంజనీరింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలని చూస్తారు. ఆయన ఉంటే మన జీవితాలు బాగుంటాయి, మనం బాగుపడతాయి. మన ఏదైతే పేదలు ఉన్నారో పిల్లలకి భవిష్యత్తు గారు అన్నీ కూడా బాగుంటాయి. వాళ్ళు బైజూస్ లాంటి కంటెంట్ పెట్టారంటే అది కనుక ఎవరికి దొరుకుతుందంటే చాలా పెద్ద కోటీశ్వరులు. ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, భారతీయ విద్యాభవన్ అటువంటి పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి కానీ బైజూస్ కంటెంట్ లాంటిది దొరకదు. అటువంటి కంటెంట్ చాలా కాస్ట్లీది సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మన పిల్లలకి పేదవాళ్ళకి అందించడాడంటే. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అందరినీ కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడండి. మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి. ఏంటంటే రకరకాల ఎన్నికల ముందు వచ్చి రకరకాల అబద్ధాలు. ఎలా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ఇస్తే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు. బీజేపీ ఆయన ఇక్కడ ఉన్నాడు, తెలుగుదేశం ఈయన కాదు అక్కడ మీటింగ్లో ఈ పక్కన ఉన్నాడు, జనసేన ఆయన ఈ పక్కన ఉన్నాడు. ఈ మేనిఫెస్టో తీశారు. బీజేపీ ఆయనకి ఇస్తాంటే వద్దొద్దు ముట్టుకొని అన్నాడు. ఎందుకంటే నీ మాటలు నమ్మరు, ఇది మాకు సంబంధం లేదు, మేము నమ్మం అని చెప్పి ముట్టుకొని అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే మోడీ గారు ఫోటో కూడా వేయొద్దు అన్నారు. దాని మీద మోడీ గారు నాకు మా ఫోటో వేయొద్దు అన్నారు బీజేపీ కూడా. ఎందుకంటే ఇవన్నీ అమలు జరగడానికి సాధ్యమయ్యి కాదు, ఈ అబద్ధాలు ఇవి. రేపు వస్తే మమ్మల్ని ప్రశ్నించడానికి చెప్తాడు మా పార్టీ అయిపోతే మా ఫోటో వేయొద్దు అన్నారు. మోడీ గారు ఫోటో వేయలేదు ఆ మేనిఫెస్టో మీద. మోడీ గారే నమ్మలేదు. మీకు అర్థమైందమ్మా? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో కూడా తీసారు. ఈ చంద్రబాబు నాయుడు ఫోటో ఉన్నది. ఇంక చంద్రబాబు నాయుడు నమ్మితే వాళ్ళ మాంగారికి బట్టి కేసు పెట్టేస్తున్నారు. ఇది అప్పుడు ఇంకా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు ఎంపీని, ఎమ్మెల్యేని కూడా ఇద్దరు కూడా మంచి మెజార్టీ వచ్చేటట్టు మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించారు. ఎప్పుడు కూడా మీరందరూ కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఎలక్షన్లో కూడా ఆయన విజయానికి తోడ్పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ కూడా మీరందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి మీ అందరూ మీరే ఈ ఆత్మీయ సమావేశం పెట్టి ఏదైతే మా అందరికీ కూడా మంచి చేస్తున్నారో మన శాసనసభ్యులు మా అందరికీ అనుగుణంగా ఉంటారండి. ఎప్పుడు తెలిసినా మాకు పలికే వ్యక్తి కాబట్టి, అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యున్సీలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రీతం నాయకులు కాబట్టి ఆయన విజయాన్ని మీ అందరం బాధ్యతగా ఉండి అఖండ విజయం చేకూర్చే విధంగా అందరూ పనిచేస్తామని చెప్పి ఆత్మీయతలతో ఏర్పాటు చేయని అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరు పెట్టే పథకాలన్నీ బాగున్నాయి. మీరు ఇలాగే మాకు ఎప్పుడు అడగలు ఉండి మాకు అందరూ అమలు ఉండాలని మా పథకాలందరూ కూడా మేము వెనకాలండి అందరూ కూడా మేము తోడ్పడిస్తాం, మీకు తెలుసు ప్రోత్సహిస్తాం. అలాగే మీరు కూడా మాకు మార్కెట్ అది జగన్ మార్కెట్ ఇప్పుడు మన రిటైల్ మార్కెట్, బస్సు మార్కెట్, రిటైల్ మార్కెట్ అడుగుతారు. కళ్యాణ వాళ్ళు కూడా మాకు చేస్తాను పని జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ఆగి వాళ్ళు చెరువులు పెట్టారు. మూడు మాకు జలాధారాలు చెరువులు రావట్లేదు. కూటమి ప్రభుత్వం రాగానే తూర్పు కాపులను ఓబీసీలోకి చేరుస్తామని భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపతి రామాంజనేయులు అన్నారు. గురువారం భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జరిగిన తూర్పు కాపు ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను, కమలం గుర్తుపై ఓటు వేసి భూపతిరాజు శ్రీనివాస వర్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెంటే పాదసారథి, చనమల చంద్రశేఖర్, మెరగాని నారాయణమ్మతో పాటు కూటమి నాయకులు, తూర్పు కాపు సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 100 సంవత్సరాల క్రితం తూర్పు నుంచి మన ప్రాంతానికి వచ్చి అత్యధిక శాతం వెస్ట్ గోదావరి వలస వచ్చారు. అందులో మన భీమవరం కూడా చాలామంది వచ్చారు. వీరితోటి మాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మన భీమవరం పట్టణంలో అయితే కీర్తిశేషుడు ఆకులు ప్రసాదరావు గారితో ఈ ప్రాంతంలో ఉన్న తూర్పు కాపులందరూ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయనతో పాటు కలిసి వ్యవసాయం చేసేవారు. నేను భీమవరం వచ్చిన తర్వాత కూడా మా వ్యవసాయాలన్నీ కూడా మీకే ఇచ్చి మీతో చేయించేవాడు. ఎందుకంటే న్యాయంగా, నిజాయితీగా, ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా ఉండే మనస్తత్వం మీది.
కష్టపడి పని చేసుకునే మనస్తత్వం. అందుచేతే ఈ ప్రాంతం వచ్చి మీరు స్థిరపడి ఆర్థికంగా కూడా నిలదొక్కున్నారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ పిల్లల్ని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీ పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీకు ఓబీసీ సర్టిఫికేట్లు వెంటనే మీ చదువుకునే పిల్లలకి ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏ సందర్భంలో అయినా సరే మీకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. ఎంపీ క్యాండిడేట్గా భూపతిరాజు శ్రీనివాస్ వరకు పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం. రెండో ఓటు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు గాజు గ్లాసు 10వ నెంబరు. మీరు ఈ పవిత్రమైన ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినట్లయితే మేము వచ్చిన తర్వాత మీకు సేవ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బేవర్ నియోజకవర్గం నుండి మన తొలపర్తి రామాంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు, ఎన్నికల గుర్తు గ్లాసు. అలాగే నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఎన్నికల గుర్తు కమలం. గుర్తు మీద మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వారు, మీ సంబంధించిన బంధుమిత్రులు అందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించినట్టుగా ముందుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వెనక బీసీ సోదరులు అందరూ కూడా ఉండడం తెలుగుదేశం పార్టీకి గొప్ప అండ. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి హక్కు ఉండాలి, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంగా జీవనం కొనసాగించాలని చెప్పి ఆయన కూడా ఈ రోజున మరి కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీకు అందరికీ రాజుగారి ఓటేసి ఎమ్మెల్యే కాదు మంత్రిగా మనం చూడాలి. గారిని ఎట్టి ప్రజలు కూడా బలమైన మైకులతో గెలిపించుకుంటారని చెప్పేసి గెలిపించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ గత 5 ఏళ్లుగా అమలు చేసిన సంక్షేమానికి అభివృద్ధికే ఓటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కుటుంబం పట్టణమంతా విస్తృతంగా పర్యటించింది. ఈ మేరకు పట్టణంలోని 29, 30, 31 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. గత టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి అందిన సంక్షేమం, పట్టణ అభివృద్ధికి కృషి చేసిన గ్రంథి శ్రీనివాస్ ను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు సత్యరాణి, రాధిక, భువిశ్రీ, ప్రత్యూష, సుధా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి పదవిని సైతం త్యాగం చేసి జిల్లా కేంద్రాన్ని సాధించిన ఘనత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కే దక్కిందని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని 48 కోట్ల నిధులతో ప్రణాళికాబద్దంగా ఇంటింటికి తాగునీటిని అందించడానికి చర్యలు తీసుకోవడం కేవలం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మాత్రమే సాధ్యమైందని అన్నారు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలను ప్రజలు గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు పిప్పళ్ల నాని, కొప్పర్తి జనార్దన్, ముత్యాల బుజ్జి, తాళ్లపూడి పరమేశ్వరరావు, బొర్రా వాసు తదితరులు పాల్గొన్నారు. కావాలని ఎమ్మెల్యే మినిస్టర్
ఫ్యాన్కి 2 సార్లు అక్క. అండి 2 గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తులు జనార్దనం ఓకే, ఎంతమంది? సరే కనుక్కుంటా. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, మీరు ఎలా వచ్చారు? మనం అందరం వేసి గెలిపించుకోవాలి. గౌడు చిన్నగౌడు ఒక బ్యాచ్ ఇలా తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఈ లోపు ఇలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేద్దాం. ఒక బ్యాచ్ ఇలా తిప్పేద్దాం. మర్చిపోగలమా ఎమ్మెల్యే భార్య అమ్మ తప్పనిసరిగా చేసి పెట్టండి. పిల్లలు కూడా చెప్పి ఓట్లు బ్యాన్ చేయాలి, 10 మందితో వేయించాలమ్మా. 2 ఓట్లు బ్యాన్ చేయాలి. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలు తమ అమూల్యమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో చింతా ఆదిశేషు, వేగేశ్న వెంకట్రామరాజు, కొండా రాజేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టిందంటే ఉపాధి హామీ పథకానికి ఇది వరకు 100 రోజుల పని ఉండేది. ఆ 100 రోజుల పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకి పని లేని రోజుల్లో, అంటే పంటలు పండని కోతలో ఊడుపులు రోజుల్లో పని కల్పించాలని చెప్పి ఆ రోజుల్లో పెట్టి పేదవారందరికీ ఆ రోజుల్లో నుండి మంచి నూనె కానీ ఉప్పు కానీ ఖర్చులన్నీ తక్కువ రేటు ఉంది కాబట్టి అంటే అప్పుడు సరిపోతా ఉండేదండి. ఇప్పుడు సాలటం లేదు.
చాలటం లేదు కాబట్టి ప్రతి పెద్దవారైనా ఎంత వారించారంటే ప్రతిరోజు 400 రూపాయలు ఇచ్చేలాగా ప్రతి రోజులు కూడా 400 రూపాయలు ఇచ్చేలాగా ఇందులో మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు మిత్రను మీ కృష్ణరాజు మీతో తిరిగిన కృష్ణరాజు మీ బిడ్డను వచ్చి మిమ్మల్ని చేతులు జోడించి మీ బిడ్డగా వచ్చి మిమ్మల్ని చేతులు జోడించి మిమ్మల్ని అందరూ కూడా ఓటు అభ్యర్థించి పెద్దలారా మీ పవిత్రమైన ఓటుని హస్తం గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించగా కోరుతుంది. అసెంబ్లీ అభ్యర్థిగా మా తాతగారు వేగేసి వెంకట గోపాలకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి మా తాతగారిని గెలిపించవలసిందిగా కోరుచున్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి మా తాతగారు వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు గారు హస్తం గుర్తుపై పోటీ చేయుచున్నారు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి మా తాతగారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము. డిఎన్ఆర్ డిగ్రీ కళాశాల గ్రంథాలయంలో భారతదేశ ఆదర్శ మహిళ పద్మవిభూషణ్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన్ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించామని లైబ్రేరియన్ వెంకట్ తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ శాంతకుమారి మాట్లాడుతూ దుర్గాబాయ్ దేశ్ముఖ్ సంఘ సంస్కర్తగా మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని, మన సమీప జిల్లా అయిన రాజమండ్రిలో జన్మించారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆదర్శ మహిళా సంఘాలు స్థాపించి ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మహిళామూర్తి దేశ్ముఖ్ అని అన్నారు. అనంతరం కళాశాలలో నారీమణులు, భారత నారీమణులు అనే అంశంపై పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, లైబ్రేరియన్ శిరీష కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ ఏ వీరయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో గ్రామాన కూడా ఉద్యమం జరిగింది. మహాత్మా గాంధీ పిలుపు మేరకు ప్రతి చోట కూడా ఉద్యమ స్ఫూర్తి జరిగింది మాట వాస్తవం. మరి అటువంటి ఉద్యమాల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యమంలో సంపూర్ణ త్యాగం చేశారు. తర్వాత స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత కూడా అదే మహిళలు మళ్ళీ మన పరిపాలనలో కూడా ఉండి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. వీరంతా దేశాభివృద్ధి పాటుపడ్డారు. వారిలో దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆమె సంఘ సేవకురాలు. మరి ఆమె ఆదర్శ మహిళా సంఘాలని చెప్పేసి కొన్ని వేల సంఘాలు పెట్టిన దేశంలో పెట్టారు ఆవిడ. అటువంటి మహోన్నత మహిళ. మరి దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారిని మహాత్మా గాంధీ ప్రశంసించారు. మన భీమవరం పట్టణానికి ఈమె చాలాసార్లు రావడం జరిగింది. చరిత్ర మనం చెబుతోంది. అటువంటి డిఎన్ఆర్ కాలేజీ కూడా వచ్చారు. అంటే దంతూరు నారాయణరాజు గారికి పరిచయం లేని ఏ పేరు లేదు. అటువంటి మహోన్నత నాయకుడే. అందుకని ఈ కాలేజీలో ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే ఆ మహానుభావుడు పెట్టిన త్యాగానికి వీళ్ళందరూ ఆయనకి తెలిసిన మనుషులు అనమాట. అటువంటి ఈ యువతులంతా కూడా ఇటువంటి మహిళల్ని స్త్రీ లోకంలో ఆవిడ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఆవిడని రాజకీయాల్లో ఏమని పిలిచేవారంటే ఆడ సింహం అని పిలిచేవారు. అది ఈవిడ ఎక్కడో కాదు, మన పక్కనుండి ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో జన్మించారు. ఆవిడకి అతి చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులో తన మేనమామైన సుబ్బారావుతో వివాహం చేశారు. కానీ తను ఆ బాల్య వివాహాన్ని ఖండించి ఇది సమాజంలో బాల్య వివాహాలు స్త్రీలకి ఇది ఏమాత్రం మంచిదే కాదని ఖండించి తర్వాత రోజుల్లో తను దేశ్ముఖ్ అనే ఆయన్ని ప్రేమించి వివాహం చేసింది. చరిత్రలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్థిరమైన స్థానం సంపాదించుకుంటుంది. అది ఆడవాళ్ళు చేయాల్సిన పని. ఇప్పుడు పిల్లల్ని పిలుస్తుంటే పారిపోయి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒక రాజకీయవేత్త, విద్యా ప్రదాత, సామాజిక కార్యకర్త. 1937లో హైదరాబాద్లో ఉండే విద్యానగర్లో ఆంధ్ర మహిళా సభ అనే ఒక సంస్థను స్థాపించారు. దానిలో ముఖ్యంగా స్త్రీల కొరకు నర్సింగ్ కోర్సెస్, జర్నలిజం, అలాగే పుట్టి మిషన్లు ఇవన్నీ కూడా స్థాపించి ఆవిడ స్త్రీ సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసింది. రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించి తను 12 సంవత్సరాల వయసులోనే గాంధీ మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ స్వాతంత్ర సమరానికి నాయకత్వం వహించింది. అటు స్త్రీ సమాజానికి పునాదులు వేసి మనలో ఒక గొప్ప స్థానం నిలబెట్టిన గొప్ప సాంఘిక సంస్కర్త కూడా దుర్గాబాయ్ దేశ్ముఖ్ చెప్పినటువంటి అతిశయోక్తి కూడా లేదు. అటువంటి దుర్గాబాయ్ దేశ్ముఖ్ వర్ధంతిని మరి మన రంగసాయి గారు మన కళాశాలలో జరపడం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు మన కళాశాలలో జరపాలని నేను మనస్ఫూర్తిగా. స్త్రీ జాతి గర్వించదగ్గ విషయం అయితే దుర్గాబాయ్ దేశ్ముఖ్ లాంటి వీరవంత మరి స్త్రీ జాతికి గర్వకారణం. మరి ఆవిడకి బ్రిటిష్ వారు పద్మభూషణ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. మరి అది చాలా మరి తెలుగులో గర్వించదగ్గ విషయం. తెలుగు జాతీయ మహిళలందరూ గర్వించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
మాఫియా రాజ్యం అంతమొందించేందుకు వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పోలపర్తి రామాంజనేయులు. రాజకీయాలంటే ప్రజల్లో విశ్వసనీయత పెంచేలా ఉండాలి. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులను రోడ్డున పడేసింది. నర్సాపురం పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కన్మూరి రఘురామకృష్ణంరాజు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.